ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి బృందానికి ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు, సింగపూర్ లో ఉంటున్న తెలుగు ప్రజలు, పలువురు పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 5 రోజుల పాటు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ పర్యటనలో సింగపూర్ దేశాధ్యక్షుడు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమవుతారు. సింగపూర్ ప్రాజెక్టులు, పోర్టులు, ఇతర ప్రదేశాలను సందర్శిస్తారు ఈ టీం. ఉదయం 11:30 సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:30 ఎవర్సెండా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ డాడోనాథన్ ఎలుమలైతో వాణిజ్య అంశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు సహా సుమారు 1500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, ఎగుమతులు పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు, ఏపీ యువతకు నైపుణ్య శిక్షణ, విదేశాల్లో ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాయంత్రం భారత హైకమిషనర్ నివాసంలో విందుకు హాజరవుతారు. రైట్, ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ అయితే కొనసాగుతోంది. 5 రోజుల పాటు కూడా అక్కడే ఉండిపోతున్నారు. సీఎంతో పాటు కొంతమంది మంత్రులు కూడా. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా విదేశీ టూర్ కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే సింగపూర్ లో 5 రోజుల పాటు పర్యటనకి సీఎంతో పాటు మంత్రులు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సీఎం బృందం సింగపూర్ లో పర్యటించనున్నారు. సింగపూర్ కి చేరుకున్నటువంటి సీఎం కు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తను బస్ చేసే హోటల్ కి చేరుకున్నటువంటి మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు స్వాగతం పలికారు. అయితే సీఎం కు స్వాగతం పలికేందుకు సాంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతం పలికారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్నటువంటి హోటల్ ప్రాంగణం వద్దంతా కూడా తెలుగు కుటుంబాల సందడి అయితే నెలకొంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11 నుంచి 11:30 వరకు భారత హై కమిషనర్ శిల్ప కంబులేతో సమావేశం కానున్నారు. అలాగే షాంగ్రీలా హోటల్ వ్యాలీ వింగ్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం 11:30 నుంచి 12 గంటల వరకు జురాంగ్ సంస్థ ప్రతినిధులతోటి చెరెక్ రియో పటానీలతోటి భేటీ కాబోతున్నారు. ముఖ్యమంత్రి ఆ తర్వాత ఏదైతే ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవర్సెండా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి చైర్మన్ తోటి పెట్టుబడుల పైన చర్చించబోతున్నారు. ఈ కార్యక్రమం తర్వాత తెలుగు OWIS ఆడిటోరియంలో జరిగేటువంటి డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమంలో సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు భారత్ హై కమిషనర్ నివాసంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలతోటి విందులో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల బృందం పాల్గొనడం జరుగుతుంది. పెట్టుబడుల లక్ష్యంగా అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సింగపూర్ తో ఉన్నటువంటి సత్సంబంధాలను కొనసాగించాలి. గతంలో ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏపీకి ఉన్నటువంటి సింగపూర్ తో ఉన్నటువంటి సంబంధాలన్నీ తెగిపోవడంతో సింగపూర్ అంటే చాలా డెవలప్డ్ కంట్రీగా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తారు. అందులో భాగంగా సింగపూర్ తోటి సంబంధాలు మళ్ళీ మెరుగుపరుచుకునేందుకు ఈ 5 రోజుల పర్యటన దోహదపడుతుందని భావిస్తూ ఉన్నారు. అలాగే సింగపూర్ కి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ తో
గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడం తోటి వాటికి సంబంధించినటువంటి భేటీ కూడా ఈ దీంట్లో ఈ టూర్ లో జరిగే అవకాశం ఉంది. దాదాపుగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటుగా బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జరుగుతోంది. అయితే 5 రోజుల పాటు దేశానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతోటి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతోటి సమావేశం కానున్నారు. ఇక ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా సింగపూర్ లో పర్యటించనున్నారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.